బ్రేకింగ్ న్యూస్ మైలాదేవపల్లిలో ఒక డెడ్ బాడీ కలకలం సృష్టించింది. ఒక డెడ్ బాడీ గోని సంచిలో ఉంది. గోని సంచిలో ఉన్న డెడ్ బాడీతో ఒక్కసారిగా అక్కడ కలకలం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి మైలాదేవపల్లి పోలీసులు కూడా చేరుకున్నారు. ఘటనపై విచారణ చేస్తున్నారు. ఎక్కడో చంపి మైలాదేవపల్లిలో పడేసి ఉంటారు అని అనుమానిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సంచిలోనే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కవర్లోనే ఒక డెడ్ బాడీ ఉంది. సాధారణంగా అది ఆ డ్రైనేజ్లో పడేశారు. దాన్ని సాధారణంగా అది ఎవరో తుక్కుతో కూడిన బ్యాగ్ని పడేశారు అని అనుకున్నారు. కానీ దాని నుంచి దుర్వాసన వస్తూ ఉండటంతో ఆ చెత్త వేరే తీసేయటానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అందులో డెడ్ బాడీ ఉందని అనుమానాస్పదంగా ఉండటంతో దాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎక్కడో చంపి దుర్గానగర్ దగ్గర పడేశారు అని పోలీసులు భావిస్తూ ఉన్నారు. దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ సంచిలోనే ఒక మనిషి మృతదేహం ఉంది. ఎక్కడో చంపి ఆ డ్రైనేజ్లో పడేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, పోలీసులకు ఏమైనా ఆధారాలు దొరికాయా? అసలు అందులో డెడ్ బాడీ ఉంది అనే విషయం ఎలా తెలిసింది? ఇప్పటికే చూసుకుంటే డెడ్ బాడీ కలకలం రేగుతుంది. మైలాదేవపల్లిలో ఎక్కడైతే సంచిలో డెడ్ బాడీ ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు దుర్వాసన వస్తుంది అని పూర్తిగా గుర్తించిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తుంటే చాలు అంటే ఏదైతే కట్టించడం వెంటనే అవుతున్నా అక్కడ ఉన్న స్థానికులు అందరూ భయప్రాంతులకు గురై పోలీసులు చేస్తారు. పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్న తర్వాత క్లూస్ టీమ్ ఏదైతే సంచి ఓపెన్ చేస్తారో ఆ తర్వాత అక్కడ ఒక సుమారుగా 40 నుంచి 45 కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎవరి గోన సంచిలో ఉంచారు మాకు పోలీసులు కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న మైలాదేవపల్లిలో ఒక మృతదేహం కలకలం సృష్టించింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కవర్లోనే, ఆ సంచిలోనే ఒక మనిషిని చంపి ఆ కవర్లో పెట్టి కుట్టేసి దాన్ని ఆ రోడ్డు పక్కన డ్రైనేజ్లో పడేసి వెళ్ళిపోయారు ఎవరో దుండగులు. జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి వచ్చినప్పుడు, జిహెచ్ఎంసీ కార్మికులు అక్కడికి వచ్చినప్పుడు ఆ సంచి అనుమానాస్పదంగా కనిపించడంతో దగ్గరికి వెళ్ళి చూశారు. దానిలోంచి కొంచెం దుర్వాసన వస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పైగా దాన్ని ఈగలు కూడా ముసిరి ఉండటంతో కొంత అనుమానాస్పదంగా ఆ సంచి కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. 100కి ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దానిలో ఒక మనిషి మృతదేహం ఉంది అనే విషయాన్ని గుర్తించారు. ఎక్కడో చంపి ఆ మనిషిని ఆ కవర్లో కుక్కి దుర్గానగర్లో పడేశారు అని పోలీసులు భావిస్తున్నారు. సుమారు అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాస్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ సంచిలో ఉన్న మృతదేహం ఎవరిది అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరో పార్సిల్స్ బుక్ చేసుకుంటే వాళ్ళకి సూట్ కేసులో శవాలను పంపిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. భీమవరంలోనే అలాంటి ఘటన చోటు చేసుకుంది. పార్సిల్స్ బుక్ చేసుకుంటే ఆ సూట్ కేసులో ఆ పార్సిల్స్లో శవాలను పెట్టి అక్కడికి పంపించారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మైలాదేవపల్లిలో ఈ కవర్లో, ఈ సంచిలో ఒక డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీలో ఆ కవర్లో డెడ్ బాడీ ఉందనే విషయాన్ని గుర్తించిన పోలీసులు క్లూస్ సేకరించే పనిలో కూడా ఉన్నారు. ఎక్కడో చంపి అక్కడ పడేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ను కూడా పరిశీలిస్తున్నారు. ఎవరిని చంపి ఉంటారో, ఆ లోపల చనిపోయిన వ్యక్తి, ఆ కవర్లో చంపబడిన వ్యక్తి ఎవరు అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.